మన జీవితంలో మనకి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వ్యక్తులకి మనం ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా తపన పడ్డారు, చాలా కష్టపడ్డారు. జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు ఇప్పుడు దాకా పొందని సుఖంని వాళ్ళకి పొందించాలనుకుంటాం. కానీ ఒక భయం మన మనసు లోపల మన వెంటాడుతూ ఉంటుంది. మనం ఆ స్థాయి దాకా ఎదగగలమా? ఆ స్థాయి దాకా మనం ఎదిగే లోపల వాళ్ళకి ఏదైనా జరిగితే, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నా చేతుల్లో ఏమీ లేదు వాళ్ళకి ఇవ్వడానికి. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే ఇది తప్పు. భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నెంబర్ 26లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, నా భక్తుడు నాకు ప్రేమగా ఏది ఇచ్చినా అది నాకు బహుమూల్యమైనదే. ప్రేమగా ఒక పువ్వు ఇచ్చినా, ఒక అరిటాకు ఇచ్చినా, కాస్త నీళ్ళు ఇచ్చినా కూడా అది నాకు బహుమూల్యమైనది. చూడండి, మనందరం పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, చాలా డబ్బులు ఖర్చు పెడతాం. అయినా దేవుడికి అవన్నీ అక్కర్లేదు. దేవుడికి నిజంగా కావాల్సింది మీ నమ్మకం, మీ భక్తి. నిజమైన భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడికి కాస్త నీళ్ళు ఇచ్చినా, ఒక అరిటాకు ఇచ్చినా దేవుడు దాన్ని గ్రహిస్తారు. ఇది తెలియకే మనం పూజలు యజ్ఞాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ పూజలు యజ్ఞాలు చేయొద్దు అనట్లేదు. ఏదైనా దేవుడి కోసం చేస్తే పూర్తి భక్తితో చేయండి, పూర్తి నమ్మకంతో చేయండి. ఈ శ్లోకంకి ఇంకో అర్థం ఏంటంటే, మన జీవితంలో మనకి జాగ్రత్తగా పెంచి పెద్ద చేసిన వ్యక్తులకి మనం ఈరోజు మన సమయంని ఇవ్వగలం. వాళ్ళు ఎప్పుడు పొందని సుఖం ఏంటి తెలుసా? మీ సమయం, మీ ప్రేమ, మీ మాటలు. చిన్నప్పుడు అమ్మ వెనకనే తిరిగేవాళ్ళం. చిన్నప్పుడు డాడీ వచ్చిన వెంటనే గెంతేవాళ్ళం వాళ్ళ కోసమని, వాళ్ళపైనే గెంతేసేవాళ్ళం, నాన్నొచ్చారని. కానీ ఈరోజు మనం ఎదిగిన తర్వాత వాళ్ళకి ఫోన్ కూడా చేయం. వాళ్ళు మా నుంచి కోరుకున్న సుఖం ఏంటి తెలుసా? మన సమయం, మన ప్రేమ. వీలైతే అమ్మ నాన్నని ఫోన్ చేయండి, మీకు పెంచి పెద్ద చేసిన మనుషుల్ని ఫోన్ చేయండి. అట్లీస్ట్ మీ ప్రేమని వాళ్ళకి తెలియచేయండి. ఇదే నిజమైన సుఖం, వాళ్ళకి కూడా మీకు కూడా. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహితం అశ్నామి ప్రయతాత్మనః.